మనం అనుదినము దేవుని యొక్క సంకీర్తనలు మనము ధ్యానించుకొంచుండగా ఈ దినము 90వ కీర్తనను ధ్యానించుకుంటాం. అయితే ఇది ఇక్కడ నుంచి చతుర్థ స్కందముగా పేర్కొంటారు. దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనగా ఈ 90వ కీర్తనను పేర్కొనటం జరిగింది. అమర్త్యుడైనటువంటి దేవుడు, మర్త్యుడైనటువంటి మానవుడి మధ్య ఉండేటువంటి విషయాలను గురించి ఈ కీర్తన విశదపరుస్తుందని గ్రహించాలి. అయితే 90వ కీర్తనను ధ్యానించుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబడును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించి ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.